మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు వ్యవహారంపై వైసీపీ స్పందించింది. బ్రహ్మనాయుడు అరెస్టును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై కావాలనే బ్రహ్మనాయుడిని ఈ ఫేక్ జీవో కేసులో ఇరికించి అరెస్టు చేయించారంటూ మండిపడ్డారాయన. ఈ కేసుతో బొల్లా బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని పిన్నెల్లి స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్ష సాధింపులు సరికాదన్న పిన్నెల్లి ఈ కేసులో బ్రహ్మనాయుడు నిర్దోషిగా బయటకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు బ్రహ్మనాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి కొంతమంది సునకాలం పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా బ్రహ్మనాయుడు గారి ప్రమేయం లేదు. రమేష్ అనే వ్యక్తి ఇలా బంధువు, అతను ఆ ల్యాండ్ సంబంధించి కొనుక్కోవడం జరిగింది. దానికి అడ్వాన్స్ ఇచ్చేది అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ లో కూడా అతను కూడా క్లియర్ గా ఇవి ప్రభుత్వంతో ఏదైనా పెండింగ్స్ ఏదైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని కూడా క్లాజు దాంట్లో అగ్రిమెంట్ లో కూడా రాసుకున్నారు వాళ్ళు. దానికి సంబంధించి ఆ రమేష్ అనే వ్యక్తి వీళ్ళ బంధువు అయినంత మాత్రం ఇప్పుడు కేసు పెడతారని అడుగుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ బంధువు కావాలంటే కొంత డబ్బు సహాయం చేశాడు తప్పితే అవి కూడా ఈ రమేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ జీవోలా కాదా అని వీళ్ళు చెప్తేనే ప్రభుత్వానికి తెలిసింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీదనే ఈరోజు కేసు పెట్టేసేసి ఈరోజు రాజకీయంగా బ్రహ్మనాయుడు గారిని ఇరికించేసి కొంతమంది సునకాంతం పొందుతున్నారు. ఎంతో దౌర్భాగ్యం అంటే ఈరోజు బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసు నమోదు చేయించి ఆంధ్ర పోలీసులు ఆయన కోసం ఎతికి అరెస్ట్ చేయాలని ఆలోచన చేసి కొన్ని టీంలు కూడా ఆయన అన్వేషణ కోసం ఆయన వెంబడి పడ్డారు అని అంటే ఎంతో దారుణంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా మ్యానిపులేట్ చేసి నడిపిస్తా ఉన్నాడో ఈరోజు అర్థమవుతా ఉంది. ఏమి ప్రమేయం లేని బ్రహ్మనాయుడు గారిని ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో చంద్రబాబు నాయుడు కన్సల్టర్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కొల్లుడై ఈ రోజు బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఆయన ఎక్కడా కూడా వ్యాపార విషయంలో ఎక్కడా కూడా చిన్న మచ్చ ఈ రోజు కూడా లేని పరిస్థితి. ఆయన చాలా పెద్ద ఎత్తున కూడా తిరుమల డైరీని పెట్టి పెద్ద ఎత్తున కూడా అది డెవలప్ చేసేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేసిన వ్యక్తి. మా